ఎన్నికల ఘట్టం ముగియగానే ఎక్కడ చూసినా అన్ని రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు, రాజకీయ పరిశీలకులు ఒకే రకమైన చర్చలు సాగిస్తున్నారు. ఏ ప్రాంతంలో ఎవరికి ఎక్కువ ఓట్లు పడ్డాయి, ఆ మండలంలో ఆ పార్టీకి ఎక్కువ పడ్డాయి అంటే మీ మండలంలో ఏమిటి పరిస్థితి అంటూ ఒకటే ఆరా తీయడం కానొచ్చింది. ఇక పార్టీలకు వచ్చే మెజారిటీల లెక్కలు కట్టేయడంలో బిజీగా మారిపోయారు. ఇలా ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపు ఓటములపై ఎవరి అంచనాల్లో వారు మునిగిపోతున్నారు. మరోపక్క నలుగురు కలిస్తే అక్కడ ఒకటే చర్చలు సాగిస్తున్నారు. ఎవరి పార్టీ అభ్యర్థుల వద్దకు ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు చేరిపోయి మనకి మెజారిటీ వస్తుందని లెక్కలు చూపిస్తున్నారు. పెరిగిన పోలింగ్ ఎవరికి అనుకూలంగా మారింది? సంక్షేమ పథకాలతోనే ఓటర్ల చైతన్యం పెరిగిందా? వైసీపీ పాలనపై వ్యతిరేకత పోలింగ్ ఉద్యమానికి దారితీసిందా? ఫ్యాన్ స్పీడ్ పెరుగుతుందా? సైకిల్ సాగుతుందా? జిల్లాలో పోలింగ్ సరళి, భారీగా నమోదైన పోలింగ్ శాతం తీరుపై M3 న్యూస్ లో చూద్దాం. ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జిల్లాలో భారీగా పోలింగ్ శాతం నమోదైంది. గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరగడం టీడీపీకి అనుకూలించే అంశమని, ప్రజలు వైసీపీ పాలనలో విసిగిపోయారని, మార్పులు కోరుకుంటున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. లేదు, ప్రతి ఇంటికి వైసీపీ మంచి చేసిందని, అందుకే పోలింగ్ కేంద్రాలకు అధికంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారని పేర్కొంటున్నారు. వచ్చే నెల జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపును చేపట్టనుంది. ఇప్పటి వరకు ఎవరి అంచనాలు వారివే. గతంలో ఈ ఎన్నికల పోలింగ్ సరళిని నియోజకవర్గాల వారీగా ఒకసారి పరిశీలిస్తే ఉదయగిరి నియోజకవర్గంలో 2014లో 83.64, 2019లో 77.59% నమోదవగా 2024లో 79.49% అత్యధికంగా నమోదైంది. సర్వేపల్లి 85.11, 82.42, 83.39, కందుకూరు 88.09, 89.75, 82.19, ఆత్మకూరు 78.65, 82.41, 82.06, కావలి 81.83, 79.62, 76.19, కోవూరు 80.51, 77.91, 78.07, నెల్లూరు సిటీ 57.48, 65.42, 70.20, 2014 నెల్లూరు రూరల్లో 60.55, 2019లో 65.15 నమోదవగా 2024లో 66.18% అత్యల్పంగా